హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో తీపి బొండాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఎంతో హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో ఇలా స్వీట్ బొండాలను చేసి పెడితే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఇక్కడైతే నేను 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. అలాగే ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకోవాలండి. ఈ బెల్లాన్ని అంతా కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత దీన్ని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం. ఇలా టీ ఫిల్టర్తో వడకట్టుకుంటే మనకి ఏదైనా నలకలు లాంటివి ఉన్నా చెత్త ఉన్నా వచ్చేస్తుందండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నానండి. ఇందులోనే కొద్దిగా ఇలాచి ఇలా దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్. ఇందులోనే కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే నాకు 1 కప్పు వేసాను, పిండి అయితే సరిపోలేదండి. ఇంకొక కప్పు కూడా కొద్దిగా మనకి ఎంత పిండి పడుతుందో చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఇంకొక కప్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా మనం ఇంకొంచెం కొద్దిగా వేసుకుంటూ ఇలా పిండినంతా కలుపుకోవాలండి. అప్పుడే మనకి బోండాలు చక్కగా పొంగుతూ వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని నాననివ్వాలండి. పిండి ఒక 3-4 అవర్స్ పక్కన పెట్టుకుంటే మనకి చక్కగా పొంగుతూ మంచిగా వస్తాయి బోండాలు. ఇప్పుడు దీన్ని ఒక 3 అవర్స్ పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా మనకి చక్కగా పిండి అంతా పొంగి ఉంటుంది. మనం బోండాలు వేసుకున్నప్పుడు చక్కగా రౌండ్గా నీట్గా వస్తాయండి, చక్కగా పొంగుతాయి కూడా. పిండి ఇలా ఉంటే సరిపోతుందండి. మరి జారుడుగా ఉంటే మనకి బోండాలు సరిగ్గా రావు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో అయితే మనం ఈ బోండాలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడి చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మీడియంలో పెట్టుకొని ఇలా చిన్నగా ఉండలు వేసుకోవాలండి. అవి మెల్లిమెల్లిగా ఇలా పొంగుతూ చక్కగా మంచిగా పైనంతా క్రిస్పీగా లోపల చక్కగా మెత్తగా బాగుంటాయండి ఈ బోండాలు. మనం ఇందులో బెల్లం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా నిదానంగా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకి లోపల కూడా కుక్ అయి బోండాలు చాలా బాగుంటాయి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇలాగే మనం పిండినంతా ఒక్కొక్క వాయిలాగా వేసుకొని ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఈ స్వీట్ బోండాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.